శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం గోవులో సకల దేవతలు ఉంటారు అని అంటారు కదా, అది నిజమేనా? ఇది కూడా మనకి మెయిల్ ద్వారా వచ్చిన సందేహం. నన్ను కూడా అడుగుతూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు. అంటే నేను కొన్ని అనాథాశ్రమాలకు వెళ్ళి కొంచెం మోటివేట్గా పిల్లల్ని మోటివేట్ చేయటం అలా చేసినప్పుడు వాళ్ళకున్న సందేహాలు అడగమంటాను. అప్పుడు వాళ్ళు అడిగిన సందేహం, గోవు కూడా మరి మిగతా అన్ని జంతువుల్లాగే కదా, ఎందుకు పూజిస్తారమ్మా? సకల దేవతలు ఉంటారంటారు కదా, అది నిజమేనా? నిజం. గోవు సకల దేవతా స్వరూపం. గోవు నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి మనకి సౌభాగ్యాన్ని చేకూరుస్తుంది. ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవు కూడా. అందుకే గోపూజ చెయ్యండి అంటే దానికి కారణం ఏంటిది అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవచ్చు. అవునా? అంతసేపు మనం గోవు దగ్గర మామూలుగా అయితే గడపం కదా. ఒకప్పుడు కాలం ఆస్తులు అంతస్తులు అంటే ఏంటిది అంటే ఇంటి ముందు గోవుల పాక ఉంటే ఆహా వీళ్ళు సంపన్నులు అనుకొని అమ్మాయిని ఇచ్చేవాళ్ళు. అంటే గోవు నుంచి వచ్చే ఉత్పత్తులన్నీ కూడా వీళ్ళు ఉపయోగించుకుంటారు. వాటిని అమ్మగా వచ్చిన ధనం వీళ్ళ ఇంట్లో సమృద్ధిగా ఉంటుంది. అమ్మాయి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇంటికి వెళితే. ఎలా? గో పాలు తాగి గోమూత్రాన్ని ఉపయోగించుకొని ఆ పాల నుంచి వచ్చే నెయ్యి వెన్న వినియోగించటం వల్ల అమ్మాయి ఆరోగ్యంగా ఉంటుంది కదా, ఎటువంటి అనారోగ్యాలు ఉండవు. ఆవు పేడతో ఇల్లంతా అలుకుతారు, ఆవు పిడకలతో వాళ్ళు ధూపం వేస్తారు. ఇవన్నీ చేయటం వల్ల ఆరోగ్యంగా. ఒకప్పుడు అలా ఆలోచించేవారు, ఆ ఇంటికి వెళ్ళిన అమ్మాయి సంతోషంగా అంటే ఎలా? ఇంట్లో అత్తమామలు అందరూ బాగా చూసుకుంటున్నారా? ఇంట్లో పశు సంపద ఉంది అంటే పశువుల్ని సంరక్షిస్తున్నారంటే ఇంట్లో ఉన్న మనుషుల్ని కూడా బాగా చూసుకుంటారని అర్థం. అదే ఐశ్వర్యం అని చెప్పి చెప్తారు. దాన్ని చూసే ఇస్తారు అమ్మాయిని అన్నమాట. ఇంట్లో ధాన్యం ఇంటి ముందే వరండాలోనే ఉంటాయి ధాన్యం సంచులు. అంటే ఈ ఇంట్లో భోజనానికి కొరత లేదు అని తెలిసిపోతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆ ఇల్లు చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మనల్ని భోజనం ఎలా పెట్టారు, వాళ్ళు ఎన్ని రకాలు పెట్టారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకొని ఇంటికి వెళ్ళాక ఒక నిశ్చయానికి వచ్చి అమ్మాయిని చూపిస్తాము, వచ్చి చూడండి, ఖాయం చేసుకుందాం అని చెప్తారు. మరి గోవులు ఇంటి ముందు ఉంటేనే ఒక గౌరవం వచ్చింది అంటే సకల దేవతలు ఉన్నట్టేగా. మన ప్రాణాన్ని నిలబెట్టే ఆక్సిజన్ని తీసుకొని వదులుతోంది అంటే దేవతేగా. గోవు పంచగవ్యాలు అన్నీ కూడా మనకి ఉన్నాయి ఒక భారతదేశంలోనే. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది భారతదేశం. నిజం. భూత ప్రేత పిశాచ బాధ అంటున్నాం, నెగిటివ్ ఎనర్జీ అంటున్నాం. శుక్రవారం మంగళవారం వారంలో 2 రోజులు ఒక గోవు పిడకని తీసుకొచ్చి కాల్చి ఇల్లంతా ధూపం వేయండి, ఏమీ ఉండదు. ఇంట్లో లక్ష్మి కూర్చుంటుంది. మన ఇంటి ముందుకు గోవు పదే పదే వస్తోంది అని అంటే మనకి ఐశ్వర్యం రాబోతోంది, మనకి భాగ్యం సంతరించుకోబోతోంది అనే అర్థం. నిజం. ఇవన్నీ స్వయాన అనుభవించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. గోవు మన ఇంటి ముందు మూత్రం చేసినా పేడ వేసినా ఐశ్వర్యంతో పొంగిపోతారు. ఇంటి ముందు గోమయంతో అలికి ముగ్గులు వేస్తే మన ఇంట్లోకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. నిజం. ఆ గోమయంకి అంత ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. పంచగవ్యాలు, మూత్రం, ఆవు పాలు, పెరుగు, వెన్న. అసలు ఒక విషయం చెప్పాలి, గోవు సకల దేవత ఎలా అయింది అనేది. భోపాల్ గ్యాస్ సంఘటన ఒకటి జరిగింది. గ్యాస్ పేలుడికి మొత్తం భోపాల్లో చాలా వరకు నష్టం జరిగిపోయింది. అక్కడ ఆ పేలుడు సంభవించిన దగ్గరలో ఉన్న ఇల్లు అంటే ఆ శివార్లల్లో ఉన్న ఇంట్లో వాళ్ళు బాగున్నారు. ఇంట్లో కనీసం ఒక చీలిక కూడా, గోడలో చీలికలు కూడా కనిపించలే. శాస్త్రవేత్తలు వెళ్ళారు, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి పరిసరాలని గమనించి వాళ్ళని అడిగారు, మీరు రోజు ఏం చేస్తారు అని అడిగారు. వాళ్ళు ఏం చేస్తారని కనుక్కుందామని ఉదయం లేస్తూనే ఇంటిని శుభ్రం చేసుకొని మేము శుచి అయి మేము ప్రతి నిత్యము కూడా నిత్య అగ్నిహోత్రం వేస్తాం. అగ్నిహోత్రంలో ఆవు పిడకల్ని వేస్తాం. ఆ వచ్చే ధూపం ఇల్లంతా సంతరించుకుంటుంది. అంటే ఆ ధూపము ఇంటిని ఒక ఆరాలాగా కాపాడిందనమాట. ఆ గ్యాస్ పేలుడు జరిగినప్పుడు ఒక్క గోవు పిడకకి ఎంత శక్తి ఉంది అనేది మనం ఆలోచిస్తే మరి
సకల దేవతలు ఉండి రక్షించినట్లేగా ఆ ఇంటిని. అందుకే మన వాళ్ళు నిత్య అగ్నిహోత్రాలు ఇంట్లో చిన్నది పాత్ర పెట్టుకొని అగ్నిహోత్రం వేసేది ప్రతిరోజు కూడా వేస్తారు. శాంతి మంత్రాలు చదువుతారు, ఇళ్ళంతా శాంతితో నెలకొని ఉండాలి అని. అది గోవులో ఉన్న సకల దేవతా స్వరూపం ఎలా ఉంటుంది అనేది మనకి భోపాల్ సంఘటనే చెప్తుంది. యాగాలు, యజ్ఞాలు, హోమాలు చేసినప్పుడు ఆవు పిడకలు తప్పనిసరిగా వేసేది. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని సంరక్షిస్తుంది, అక్కడ ధర్మం అనేది నిలబడుతుంది. నిజం, ప్రాంతమంతా ధర్మంతో నెలకొని ఉంటుంది కాబట్టే రక్షింపబడతారు. భోపాల్ సంఘటన సమయంలో ఆ కుటుంబానికి జరిగింది అది. ధర్మంగా ఉన్నారు, ఆవు పిడకని, గోవుకు సంబంధించిన అన్నీ సంరక్షించారు వాళ్ళు, కాబట్టే వాళ్ళు సంరక్షింపబడ్డారు. మళ్ళీ సకల దేవత స్వరూపిణి అయిన గోవు రక్షించింది వాళ్ళని. ఆవు పాలని తాగితే ఆ మనిషి యొక్క ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉంటుంది. అదే పశువు యొక్క ఒక్క పాలు తాగితే పశు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో మనమందరం పశువుల పాలు తాగి పశు లక్షణాలతోనే జీవిస్తూ ఉన్నాం. గోవు సాత్వికమైనది, సాత్విక గుణాలతో ఉండాలి అంటే గోపాలు, గోవు యొక్క పెరుగు, గోవు యొక్క నెయ్యి, వీటితో మనం జీవించాలి. దీపారాధనకి కూడా గోవుకు సంబంధించినవే మనం వాడితే, ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల శుభాలు జరుగుతాయని చెప్పేది కూడా ఇందుకే. ఎందుకంటే దీపం జ్వలించినప్పుడు ఆవు నేతితో దానిలో ఉన్న ఆరోగ్యకర లక్షణాలన్నీ కూడా విడుదలవుతాయి. విడుదలైనప్పుడు మనం కాసేపు అక్కడ కూర్చొని స్తోత్రాలు పారాయణం చేసినప్పుడు మనకు ఆరోగ్యం సంతరించుకుంటుంది. అందుకని చెప్పారు, ఆరోగ్యం ఉండడం లక్ష్మీకరమే కదా, అనారోగ్యం అంటే దరిద్రం, ఆరోగ్యం అంటే అదృష్టం, అంతే, ఇక్కడ వేరే తేడా ఏం లేదు. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పిన దాని వెనక ఖచ్చితంగా కూడా మన ఆరోగ్య రహస్యమే దాగి ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ మనం చూసుకొని వెళ్దాం, గోవుని సంరక్షించుకుందాం. వందే గోమాతరం. స్వస్తి.